జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్న విహారీ, ఏంటి మమ్మీ? తెలుగు సబ్జెక్ట్ లో నువ్వు చాలా వీక్ గా ఉన్నావు కదా నాన్న. నేను బాగానే చదువుతున్నాను మమ్మీ. అవే అర్థం కావడం లేదు. అందుకే నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి మమ్మీ? తెలుగు సబ్జెక్ట్ నీకు అర్థం కావడం లేదని చెప్తున్నావు కదా, నీ బాధను నేను అర్థం చేసుకొని అందుకోసం ట్యూషన్ పెట్టిస్తున్నాను. రేపటి నుంచి తెలుగు టీచర్ మన ఇంటికి వస్తుంది. నీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తుంది. నువ్వు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయి బుద్ధిగా టీచర్ చెప్పింది విని నేర్చుకోవాలి. నాకు ట్యూషన్ వద్దు మమ్మీ. అలా అనొద్దు నాన్న. టీచర్ సబ్జెక్టే కాకుండా కొన్ని పదాలు, భగవద్గీత, నీతి కథలు, ఇతిహాసాలు కూడా చెప్తుంది. నువ్వు అందులో ఉన్న నీతిని గుర్తించి పాటించాలి. మమ్మీ వద్దు మమ్మీ, ప్లీజ్. నాన్న విహారీ, మమ్మీ చెప్తుంది వినాలి కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ. ఏమైంది శ్యామ? నానమ్మ నువ్వైనా చెప్పు నానమ్మ. మమ్మీ నా మాట వినడం లేదు. ఏంటమ్మా? అత్తయ్య గారు, వీడికి తెలుగులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ట్యూషన్ చెప్పిస్తానని చెప్తుంటే వద్దని ఇలా మారం చేస్తున్నాడు. ఏంటి నాన్న, మమ్మీ చెప్తుంది నిజమేనా? నిజమే నానమ్మ. నాకు ట్యూషన్ వద్దు. నేను బాగా చదువుతా. విహారీ, నువ్వెంత ఏడ్చినా సరే ట్యూషన్ పెట్టిస్తాను. నానమ్మ నువ్వైనా చెప్పు నానమ్మ వద్దని. అమ్మా శ్యామ, ఏంటమ్మా ఇది? వాడు వద్దని చెప్తున్నాడు కదా, ఇంకా ట్యూషన్ పెట్టించడం అవసరమా? అవసరమే అత్తయ్య గారు. వీడిని ఇలాగే వదిలేస్తే చదివేలా అబ్బుతుంది, మీరే చెప్పండి. చిన్నపిల్లలకి చదువు మీద కంటే ఆటల మీదే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పెరిగే కొద్దీ ఆటల మీద ఉన్న శ్రద్ధ కాస్త చదువు మీదకి మళ్ళుతుంది. అలాగే వీడు కూడా బాగానే చదువుకుంటాడమ్మా. ముందు ముందు అన్నీ నేర్చుకుంటాడు. అన్నింటికీ అలాగే అంటున్నారేంటి అత్తయ్య గారు? మొక్కై వంగనిది మానే వంగుతుందా అంటారు. ఇప్పుడే రాంది రేపెలా వస్తుంది? అందుకే అత్తయ్య గారు, వీడి విషయంలో ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాను. జాగ్రత్త పడటం తప్పు కాదమ్మా, కానీ వీడికిష్టం లేదన్నా బలవంతం చేయడం అనేది అతి జాగ్రత్త అవుతుంది. చూడు శ్యామ, వీడిప్పుడు ఇలా అల్లరివాడిలా ఉన్నా రేపు మాత్రం మంచి పొజిషన్లో ఉంటాడు. తల్లి పిల్లల ఇష్టాల్ని కాదనకూడదు. వాళ్ళకిష్టం లేని పనులు చేయించకూడదు. నీ బెంగంతా వీడి చదువు మీదే కదా. నువ్వేం భయపడకు, వీడు మంచిగా చదువుతాడు. ఈ ట్యూషన్ వద్దులే. సరే అత్తయ్య గారు. మా మంచి నానమ్మ. మమ్మీని ఒప్పించింది. థ్యాంక్స్ నానమ్మ. రా నాన్న. వీడికి చదువు మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో ఏంటో. ఏంటి పూర్ణ, రోజు రోజుకి నీలో చాలా మార్పు వస్తుంది. నేను ఇవ్వను అని చెప్పినా కూడా అడుగుతున్నావంటే ఏంటి అర్థం? బ్రతిమాలుతున్నావనా లేక ఆర్డర్ వేస్తున్నావనా? అయ్యయ్యో, అలా కాదు మేడం, నేనెప్పుడు ఆ విధంగా మాట్లాడను. అయితే వెళ్ళి నేను చెప్పిన పని చేయి. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. అలాగే మేడం. నన్ను క్షమించనన్నా. మేడం గారు నా గోడ అర్థం చేసుకోలేదు. నేనొక పాపిష్టి తల్లినిరా. కన్న కొడుకు భవిష్యత్తు కోసం ఒక్క 500 కూడా ఇవ్వలేని పిచ్చిదాన్ని. నువ్వు నా కడుపును పుట్టడం నా అదృష్టం అయితే అదే నీ దురదృష్టంరా. ఊరుకో అమ్మా, ఎందుకు బాధపడుతున్నా? ఏడవడం తప్ప ఇంకేం చేయగలను నాన్న. ఈ కన్నయ్య నీకుండగా ఆ కన్నయ్య మనకుండగా
నువ్వెందుకమ్మా బాధపడ్డం? నువ్వేం బాధపడకమ్మా, నేను పరీక్ష రాస్తాను. అమ్మా చూస్తావేంటి? అందులో ఉన్న డబ్బులు తీయమ్మా. అమ్మా మొత్తం ఎంత అయ్యాయి? 480 రూపాయలున్నాయన్నా. అంటే ఇంకో 20 రూపాయలు కావాలి కదమ్మా. ఉండు నాన్నా. ఇదిగో ఈ 20 రూపాయలతో లెక్క సరిపోయింది. ఇప్పుడు సరిపోయాయి కదమ్మా. ఆ కన్నయ్య ఉండగా మనకు ఏ ఆపద రాదమ్మా. నా ముద్దుల కన్నయ్య, నువ్వు బాగా చదువుకోవాలరా. పెద్ద స్కూల్కి వెళ్ళావంటే నీ జీవితం చాలా బాగుంటుంది. నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. అప్పుడు విమానంలో ఎంచక్కా తిరగచ్చు. అంతేగాని ఇక్కడే ఇలాగే ఉంటే ఇదిగో మీ నాన్నలాగే అవుతావు. అమ్మా, నేను పెద్ద స్కూల్లో చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా. విమానంలో నేనే కాదు, నిన్ను కూడా తిప్పుతానమ్మా. నా బంగారు కొండ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.